श्री जितेन्द्रिय हनुमान महावीर राम भक्ति नियम शक्ति स्वरूप मनोवाक्काय शुद्धितो वेलसिन वायुपुत्र कपिश्रेष्ठ नमो नमः। బలం ఉన్నవాడు గొప్పవాడు కాదు, బలాన్ని అదుపులో ఉంచినవాడే మహావీరుడు. హనుమంతుని శక్తి గర్జనలో కాదు, రామసేవలో కరిగిన నియమంలో వెలిగేను. ఇంద్రియములు పరుగెత్తే లోకములో హనుమంతుడు దృష్టిని రామ కార్యముపైనే నిలిపేను. చూడవలసినది ధర్మమని, వినవలసినది ఆజ్ఞాని, పలకవలసినది సత్యమని జీవితం చూపేను. అసాధారణ బలము చేతిలో ఉన్నా హనుమంతుడు దానిని స్వార్థమునకు వినియోగించలేదు. తన శక్తిని తన కోసం కాక రామనామా సేవ కోసం అర్పించిన పవిత్ర యోగి అయ్యేను. ఆహారము, నిద్ర, మాట, కోపము, గర్వము అన్నిటిపైన నియమ వైఖరిని నిలిపెను. శరీర బలం యోధుని గౌరవము అయితే, ఇంద్రియ జయము మహాయోగి కిరీటమని చూపెను. సీతామాత సమక్షములోను హనుమంతుని మాటలు మృదుత్వముతో, మర్యాదతో, ధర్మ సాక్ష్యముతో నిండెను. సందేశం అందించుటలోను అతడు అతిశయము కాక వినయము, భక్తి బాధ్యతను చూపెను. లంకలో శక్తి చూపవలసిన వేళ చూపెను, దాచవలసిన వేళ దాచెను. కోపమును అహంకారముగా కాక ధర్మ హెచ్చరికగా మార్చిన జితేంద్రియ మహాశక్తి నీవే. రావణ సభలో అవమానమొచ్చినప్పటికీ హనుమంతుడు చిత్తాన్ని కోల్పోలేదు. దాస్య భక్తి గౌరవమును కాపాడుతూ ధైర్యముతో ధర్మవాక్యమును పలికెను. సముద్రమును దాటిన వేగము కూడా నియమముతో కూడిన రామ సంకల్పమే. అపార శక్తి ఉన్న లక్ష్యం మరిచిపోని ఏకాగ్రతే హనుమత్ మహిమా. బ్రహ్మచర్య తేజస్సుతో నిలిచిన నీ జీవశక్తి రామనామమునకు దీపమై వెలిగెను. చెల్లా చెదురయ్యే మనస్సునకు నీవు క్రమశిక్షణ యోగమును నేర్పిన గురువి. మన జీవితములోను ఇంద్రియములు ఎన్నో దారుల వైపు లాగుచుంటాయి. అప్పుడు జితేంద్రియ హనుమాన్ స్మరణ మనస్సును తిరిగి లక్ష్యమునకు చేర్చును. మాటలో నియమం, చూపులో శుద్ధి, చేతిలో సేవ, హృదయంలో రామభక్తి నీవే. శక్తిని శాంతితో, ధైర్యాన్ని వినయముతో, కార్యాన్ని సమర్పణతో నడిపించు మారుతీశ్వరా. అలవాట్ల బంధములో చిక్కుకున్న భక్తునికి నీవు అంతరబలం ప్రసాదించుము. తడబడే సంకల్పమును స్థిరపరచి ధర్మ మార్గములో నిలిపే రక్షకుడవు. జయ జయ జితేంద్రియ హనుమాన్ నియమ శక్తి పరాక్రమ మూర్తి. మా మనస్సు మాట కర్మలను శుద్ధి చేసి రామ సేవకు పాత్రులను గాక. జయ జయ వాయుపుత్ర కపిశ్రేష్ఠ రామ భక్తి యోగాగ్ని స్వరూప.
జయ జయ బలం ప్రసాదించి భక్త జీవితమును విజయ మార్గమున నడిపించుము. श्री जितेन्द्रिय हनुमान महावीर राम भक्ति नियम शक्ति स्वरूप मनोवाक्काय शुद्धितो वेलसिन वायुपुत्र कपिश्रेष्ठ नमो नमः. బలం ఉన్నవాడు గొప్పవాడు కాదు, బలాన్ని అదుపులో ఉంచినవాడే మహావీరుడు. హనుమంతుని శక్తి గర్జనలో కాదు, రామసేవలో కరిగిన నియమంలో వెలిగెను. ఇంద్రియములు పరుగెత్తే లోకములో హనుమంతుడు దృష్టిని రామకార్యము పైనే నిలిపెను. చూడవలసినది ధర్మమని, వినవలసినది ఆజ్ఞాని, పలకవలసినది సత్యమని జీవితం చూపెను. అసాధారణ బలము చేతిలో ఉన్న హనుమంతుడు దానిని స్వార్థమునకు వినియోగించలేదు. తన శక్తిని తన కోసం కాక రామనామ సేవ కోసం అర్పించిన పవిత్ర యోగి అయ్యెను. ఆహారము, నిద్ర, మాట, కోపము, గర్వము అన్నిటిపైన నియమ వైఖరిని నిలిపెను. శరీర బలం యోధుని గౌరవము అయితే, ఇంద్రియ జయము మహాయోగి కిరీటమని చూపెను. సీతామాత సమక్షములోను హనుమంతుని మాటలు మృదుత్వముతో, మర్యాదతో, ధర్మ సాక్ష్యముతో నిండెను. సందేశం అందించుటలోను అతడు అతిశయము కాక వినయము, భక్తి బాధ్యతను చూపెను. లంకలో శక్తి చూపవలసిన వేళ చూపెను, దాచవలసిన వేళ దాచెను. కోపమును అహంకారముగా కాక ధర్మ హెచ్చరికగా మార్చిన జితేంద్రియ మహాశక్తి నీవే. రావణ సభలో అవమానమొచ్చినప్పటికీ హనుమంతుడు చిత్తాన్ని కోల్పోలేదు. దాస్య భక్తి గౌరవమును కాపాడుతూ ధైర్యముతో ధర్మవాక్యమును పలికెను. సముద్రమును దాటిన వేగము కూడా నియమముతో కూడిన రామ సంకల్పమే. అపార శక్తి ఉన్న లక్ష్యం మరిచిపోని ఏకాగ్రతే హనుమత్ మహిమ. బ్రహ్మచర్య తేజస్సుతో నిలిచిన నీ జీవ శక్తి రామనామమునకు దీపమై వెలిగెను. చెల్లా చెదురయ్యే మనస్సునకు నీవు క్రమశిక్షణ యోగమును నేర్పిన గురువి. మన జీవితములోను ఇంద్రియములు ఎన్నో దారుల వైపు లాగుచుంటాయి. అప్పుడు జితేంద్రియ హనుమాన్ స్మరణ మనస్సును తిరిగి లక్ష్యమునకు చేర్చును. మాటలో నియమం, చూపులో శుద్ధి, చేతిలో సేవ, హృదయంలో రామ భక్తి నీవే. శక్తిని శాంతితో, ధైర్యాన్ని వినయముతో, కార్యాన్ని సమర్పణతో నడిపించు మారుతీశ్వర. అలమార్చ బంధములో చిక్కుకున్న భక్తునికి నీవు అంతరబలం ప్రసాదించుము. తడబడే సంకల్పమును స్థిరపరచి ధర్మ మార్గములో నిలిపే రక్షకుడవు. జయ జయ
శక్తి పరాక్రమమూర్తి మా మనస్సు మాట కర్మలను శుద్ధి చేసి రామ సేవకు పాత్రులను గాక జయ జయ వాయుపుత్ర కపి శ్రేష్ఠ రామ భక్తి యోగాగ్ని స్వరూప ఇంద్రియ జయ బలం ప్రసారించి భక్త జీవితమును విజయ మార్గమున నడిపించుము.